నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్ టు లీరీస్ కిచెన్. బాగున్నారా అండి అందరూ? మేమైతే బాగున్నామండి, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాము. ముందుగా మీకు అందరికీ థ్యాంక్స్ అండి, ఎందుకంటే మా వీడియోలు మీరు అందరు చూస్తున్నందుకు అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. నా సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ అండి. ఇంకా మీరు చూసి లైక్ చేసి కామెంట్ చేసి మాకు చేయాలన్న ఆరాటం వస్తుంది కదమ్మా, అంత బాగా మాకు రెస్పాన్స్ ఇస్తున్నారండి. అందు గురించి అనేసి ఈరోజు వచ్చేసి ఒక మంచి స్వీట్ ఐటెంతోనే వచ్చినామండి మేము. ఆ స్వీట్ ఐటము ఫేమస్ అని చెప్పాలి, ఎందుకంటే రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా అండి అది. అవునండి, ఎందుకంటే రంజాన్ స్పెషల్ అంటే అది చాలా బాగుంటుంది, ఫేమస్ రెసిపీ కాబట్టి. మా ఇంటి పక్కన దీనికి కూడా ఒక కారణం ఉంది. మా ఇంటి పక్కన ఒక ముస్లిం ఆంటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు మాకు నేర్పించిరండి షీర్ కుర్మా ఎట్లా చేయాలనేసి. అప్పటి నుండి మేము కంటిన్యూగా మా ఇంట్లో చేసుకుంటామండి, చాలా బాగుంటుంది. వాళ్ళంటే పండగ కంటే చేసుకుంటారు, కానీ మనం ఎప్పుడంటే అప్పుడు స్వీట్ కదండి, ఎప్పుడంటే అప్పుడు చేసుకొని తినడమే. అట్లా అనేసి ఈరోజు మీకు కూడా ఇది చూపించాలా, బాగుంటుంది కదా రెసిపీ అనేసి మీ దానికి తీసుకొని వచ్చినామండి. ఇది చూడండి, మేము ఏమేమి దాంట్లో ఎంత క్వాంటిటీకి ఎంత ఏం వేయాలా అది మీకు క్లియర్గా చూడండి, మీరు కూడా చేయండి. రండి చూడండి. ఇదిగో ఇది 1/2 kg సన్నం సేమియా అండి. ఇది మనకి ఇప్పుడు ఈ రంజాన్ సీజన్లో చాలా అమ్ముతారండి ఇవి సేమియా, మంచిగా ఉంటాయి ఇవి ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే చార్మినార్ దగ్గరనైతే ఇంకా చాలా బాగుంటాయి అంటండి ఇవి. నేనైతే ఎప్పుడు అక్కడికి వెళ్ళలేదు, నాకు తెలియదు, ఇక్కడే తీసుకున్నాను ఇవి. ఇది 1/2 kg సన్నం సేమియా అండి. ఇదే తీసుకోండి. షీర్ కుర్మా అంటే ఇది వేస్తేనే బాగుంటుంది మనకి, దీనివల్లనే మనం షీర్ కుర్మా అంటారు. సేమియా వేస్తే అది వేరే అవుతుంది, ఇది షీర్ కుర్మాకి ఇట్లనే వేయాలండి సేమియా. చూడండి ఎంత సన్నం ఉంటుంది, చూడండి ఎంత బాగుందో, ఇట్లా ఉంటుంది ఇది. అంతే, దానికి సరిపడా నెయ్యి అండి, షుగర్ కూడా దానికి సరిపడా. ఇప్పుడు మనము ఎన్ని లీటర్లు చేస్తున్నామో అది చెప్తానండి నేను. ఇగో చూడండి, 3 లీటర్లు నేను చేస్తున్నానండి ఇప్పుడు. ఇది అంటే 6 ప్యాకెట్స్కి సరిపడా నేను చూపిస్తున్నాను. 6 ప్యాకెట్లకి 1/2 kg సేమియా తీసుకున్నాను. కోవా తీసుకున్నానండి. ఇది ఒక 100 గ్రాము కోవా ఉంటుందండి, ఇది పచ్చి కోవానే, ఇది కోవా తీసుకున్నాను. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అండి. ఇవన్నీ నేను కొద్దిగా అన్నీ నానబెట్టినానండి, ఒక 2 గంటలు నానబెట్టి అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. ఇదేమో ఎండు ఖర్జూర అండి, బాదాము, చిరోంజి, కిస్మిస్, కాజు. ఇంకా మీరు ఏమన్నా డ్రై ఫ్రూట్స్ ఇంకా మీకు ఇష్టం ఉన్న వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు అండి. నేనైతే ఇంతనే వేస్తున్నాను, ఆంటీ నాకు ఇంతనే చూపించింది కాబట్టి ఇంతనే వేస్తున్నాను. ఇక చక్కెర సరిపడా అండి, అంతే. ఫస్ట్ మనం ఏం చేయాలంటే అండి, పాలు బాగా మరగాలండి. వీటికి పాలు మరుగుతూనే మనకు టేస్ట్, అప్పుడైతేనే మంచిగా ఉంటుంది, లేకుంటే పచ్చి వాసన వస్తాయండి పాలు. రండి నేను చూపిస్తాను. చూడండి, ఈ పాలన్నీ నేను మంచిగా ఒక మసలు పెట్టినానండి. చూడండి ఇంత బాగా మసలాలండి, మనకి చాలా బాగా మసలినాయి ఇప్పటికీ. ఎందుకంటే నేను ఇంత క్వాంటిటీ చేస్తున్నా కాబట్టి అది మంచిగా మసులుతూనే మనకు బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు ఇప్పుడు చూపిస్తే దీనికే ఒక 1 అవర్ అయిపోతుందండి పాలు మసలడము. అట్లా అనేసి నేను పెట్టినాను పాలు ఫస్టే. చూడండి ఎంత బాగా మసిలినాయి, మనకి ఇట్లా ఉండాలండి, ఈ కలర్ రావాలి, మంచి మసలాలి పాలు మనకి. ఇది ఒక్కటే మనకు మెయిన్ అండి. ఇప్పుడు మనము కొద్దిగా ఇంకా మళ్ళీ ఇప్పుడు మసలనియాలండి. ఇప్పుడు మనం ఈ కోవా మెల్ట్ చేద్దామమ్మా. వేడి పాలు పోసి చూడండి. ఇప్పుడు నేను ఈ కోవా ఉన్నది కదండి, మనం ఏం చేయాలంటే ఈ కోవా అంతా ఒక గిన్నెలో వేసినాక కొంచెము ఇవే పాలు మసులుతున్నాయి కదండి కొంచెం మనకి, ఈ పాలు మనం ఇందులో కొన్ని పోసుకొని మంచిగా కలుపుకోవాలండి కోవాని. అది ఫస్ట్ ఇది మంచిగా కలపాల, కొంచెం వేడి పాలు వేసి మంచిగా కలపాలి. ఇది పట్టుకో, చేయగలుగుతుందమ్మా మెల్లగా. ఇప్పుడు కొంచెం ఇంకా జర మసలాలండి, మనకు మంచిగా పాలు మసలుతోనే మంచిగా ఉంటాయి అవి. అంతలోపు ఏం చేయాలంటే మనము ఈ సేమియాను కొంచెం మనం విరగొట్టాలండి. ఇంత అవసరం లేదు, కొంచెం చిన్నగా చేసేసేయాలి వీటిని. కొంచెం చిన్నగా చేస్తే మనకు బాగుంటుంది, ఎందుకంటే మనకు వేయించుకోవడానికి ఈజీగా అయిపోతుందండి. కొంచెం వీర్చుకోవాలి వీటిని అన్నిటిని, ఇట్లా పెద్దగా ఉన్నాయి కదండి, ఇట్లా రౌండ్ ఉన్నదండి ఇది సేమియా. కొంచెం ఇట్లా వీర్చుకుంటే మనకి మంచిగా ఉంటుంది. చుంచుకోవాలి ఇట్లా. ఊరికనే విరిగిపోతున్నాయండి ఇవి.
అవి సన్నగా ఉంటాయి కదా. అమ్మ ఇగో ఇట్లా అంటేనే ఇట్లా విరిగిపోతున్నాయి అమ్మ ఇవి. ఇట్లా చేసి వేయాలి అవి. చూడండి ఇట్లా విరిగిపోవాలి మంచిగా, లేకుంటే తీగలు తీగలు పొడుగు అట్లే ఉంటాయి. కొంచెం ఊరికైనా మనం నెయ్యిలో ఫ్రై చేస్తే కూడా మళ్ళీ ఇరిగిపోతాయి కదా అవి. ఇప్పుడు మనము ఈ సేమియా వేయించుకుందామండి. సిమ్ పెట్టిన నేను, ఎక్కువ హై పెట్టుకోవద్దు. నెయ్యి వేస్తున్నాను చూడండి. ఒక 5 స్పూన్లు నెయ్యి వేసిన నేను. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ సేమియాలు వేసేసుకోవాలి మనం. కొంచెం ఇట్లా అనుకుంటా వేయించాలి. ఆల్రెడీ మనకు కొంచెము ఇవి డ్రై రోస్ట్ చేసినవే ఉన్నాయి మనకి. కొంచెం మళ్ళీ కొంచెం మంచి కలర్ వస్తాయండి మనకి. అట్లా అని అట్లా మంచిగా వేయించుకోవాలి ఇవి. ఇట్లా విరగొట్టుకోవాలండి మనం వేయించేటప్పుడు మంచిగా. ఇట్లా అనేసి మంచి ఇట్లా అంటే అదే దగ్గరికి అయిపోతుంది. వేయించుకునడంలోనే ఉంటుంది కొంచెం అయినా తొందరగా ఎగుతాయి. ఇగో అవి పొడుగు ఇట్లా రౌండ్స్ ఉన్నాయి కదమ్మా, అందుకే ఇట్లా వస్తలేదు. ఇట్లా ఇట్లా వేసేసుకోవాలి అంతే అండి. ఇట్లా వేసేసుకోండి. మనం వేసిన నెయ్యి అంతా చూసిండ్రా అండి, మొత్తం అబ్జర్వ్ చేసేసింది అది. ఇట్లా చూడండి మనకు మంచిగా గోల్డ్ కలర్ వచ్చినాయి కదండి. ఇగో ఇంతేనండి. ఇక మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. నేను సిమ్లోనే చేసినానండి. హై పెడితే మాత్రం మొత్తం మాడిపోతాయండి. చాలా నాజూగ్గా ఊరికనే ఇట్లా ఇట్లా అంటే ఇట్లా వీచుకపోతున్నాయి ఇవి. ఊరికేనే ఇట్లా మనం ప్లేట్ తీసుకోమా, స్టీల్ ప్లేట్ తీసుకో. అన్నీ ఇప్పుడు మనం ఇందులో తీసుకోవాలండి. అసలు తీయడానికి జారిపోతున్నాయి మంచి ఇట్లా ఇట్లా అన్నీ వేయించుకోవాలి చూడండి. చూడండి ఇప్పుడు మనము అప్పుడు హాఫ్ వేసినాం కదా, ఇప్పుడు మొత్తం వేసేస్తున్నాను నేను నెయ్యి. ఈ కప్పు నిండా నెయ్యి పట్టిందండి మనకి మొత్తము. ఒక చిన్న కప్పు చూడండి మొత్తం వేసేసిన. దీంట్లో కొద్దిగా మనకు వేడి కాగానే ఈ డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకోవాలండి మనము. ఫస్ట్ మనకి తొందరగా ఏవి వేగవు, బాదం, ఇది డ్రై ఖర్జూరు, ఇవి 2 ఫస్ట్ వేసుకున్నాక ఇవి తొందరగానే వేగిపోతాయండి. ఇవి 2 ఫస్ట్ వేస్తున్నాను నేను. ఫస్ట్ ఇవి వేయించుకోవాలి. ఫస్ట్ ఇవి వేయించినాక వేయించుకుందాం. సిమ్లో పెట్టే వేయించుకోండి. చూడండి మనమైతే ఇది నేను సిమ్లో పెట్టే వేయిస్తున్నానండి. మనం హై అస్సలు పెట్టొద్దండి, మళ్ళీ మనకు మాడిపోయింది అనుకోండి టేస్ట్ పోతుంది. మాడొద్దు, అస్సలే మాడొద్దు. మంచిగా వేయించుకోవాలి అంతే. ఈ టైంలో మనము ఇవన్నీ వేసేస్తున్నాం చూడండి. కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చింది మనకి. ఇవి కూడా వేసేస్తున్నా. మంచిగా వేపుకోవాలి ఇవన్నీ. చూడండి మనకు మంచిగా వేగిపోతున్నాయి చూడండి. నేను వాటర్లో ఎందుకు నానబెట్టిన అంటే అది కూడా చెప్తాను మీకు. కొంచెము నీళ్ళలో నానబెడితే మంచిగా ఉంటుందండి మనకి. ఇప్పుడు పాయసంలో మనకు ఇప్పుడు తింటుంటే కొంచెం మంచి స్మూత్గా వస్తుంది అది. మనము అట్లనే డ్రై వేస్తారు, డ్రై కూడా ఇష్టము. కాకపోతే ఏంటంటే ఇట్లా వేస్తే బాగుంటుంది. ఇంకా ట్రై చేయండి. ఇట్లా నీళ్ళల్లో వేసి కొద్దిగా 2 గంటలు నానినాక అన్నీ కట్ చేసుకొని నేను ఇట్లా వేస్తున్నాను. ఇంకా వేసే వాళ్ళు ఇష్టం అండి, కొందరు డ్రైగానే వేస్తారు. ఇట్లనే సేమ్ అంతే. ఇట్లా వేస్తే బాగుంటుందని నేను ఇట్లా వేస్తున్నాను అంతే. దానికి దీనికి డిఫరెన్స్ అంతే అండి.
సిమ్లో పెట్టే చేస్తున్నాను చూడండి. నేను హై అస్సలే పెట్టలేదు. స్టవ్ మంచిగా వేగాలి, మనకు గోల్డ్ కలర్ రావాలి. ఇవి గోల్డ్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనకు తొందరగా ఇంట్లో వేగేది ఏంటంటే కిస్మిస్, చిరోంజి, కాజు తొందరగా వేగిపోతాయి ఇవి. అట్లా మంచి వేగుతున్నాయి కదమ్మా. కొంచెం గోల్డ్ వస్తే బంద్ చేద్దాం స్టవ్. ఇంకా కొంచెం రావాలి. కిస్మిస్లు అయితే చాలా ఉబ్బుతాయి. మంచిగా అనిపిస్తుంది నాకు అవి వేగుతుంటే ఇట్లా. ఈ కలర్ రావాలి అన్నీ. నేను స్టవ్ ఆఫ్ చేసేసినానండి. ఇక ఈ వేడికే మనకి ఇక అయిపోతాయి మళ్ళా. రండి, మనకి ఇట్లా అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు వేయొద్దు ఇవన్నీ. మనము మిగిలిన నెయ్యి అవన్నీ ఉన్నాయి కదండి, మనం లాస్ట్లో అది ఏం చేయాలో చూపిస్తాను నేను. అన్నీ మళ్ళీ మనము ఇప్పుడు నేను స్టవ్ మళ్ళీ ఇది షిఫ్ట్ చేసినానండి. అది తీసి నేను ఇప్పుడు దీనికి సరిపడా చక్కెర వేస్తున్నానండి. ఇప్పుడే చూడండి, నేను కొంచెం ఆపినాను చూడండి. ఇంత అంటే ఇది 1 kg ఉన్నదండి. షుగర్ చూసుకున్నాక మళ్ళీ నేను వేస్తా. ఒక్కటేసారి వేస్తే మళ్ళీ ఎక్కువ స్వీట్ అయిపోతే కూడా బాగుండదు. కొద్దిగా ఆపినాను, చూస్తా. కొద్దిగా మెల్ట్ అయినాక అది ఎట్లా ఉంటుందని చూసి మళ్ళీ నేను అది షుగర్ మొత్తం వేసేస్తానండి. ఒకటేసారి వేయొచ్చు, కాకపోతే అంటే చాలా స్వీట్ అయిపోతే బాగుండదు మళ్ళీ. ఇది మనకు కొంచెము మంచిగా మసలు రావాలండి. మసలు వచ్చే దగ్గర నేను చెప్తాను. ఇంత బాగా మెల్ట్ చేసుకున్నాం చూడండి. ఇగో ఇదేంది కోవా, ఇది మంచి మెల్ట్ చేసుకోవాలి. ఇది మెల్ట్ అయితేనే మనకు అందులో మంచి కలిసిపోతుంది. ఇది పక్కన పెట్టుకుందాము. కొంచెం ఇది మసలు వచ్చేటప్పుడు అన్నీ మనం స్టెప్ బై స్టెప్ ఏమేమి వేయాలా నేను చెప్తాను. కొంచెం మళ్ళీ మసలాల. నేను ఇది మసలు పెట్టి పక్కన పెట్టినాను కదండి. కొంచెం మసలు వచ్చేటప్పుడు మళ్ళీ మనము ఏం వేయాలో చెప్తాను నేను. అంతే, చాలా బాగుంటుందండి ఇది. నిజం చెప్తున్నాను కదా, ముస్లిం వాళ్ళ రెసిపీ అయినా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్. చేసే విధానం బట్టి చేసుకుంటే మాత్రం బాగుంటుందండి ఇది కదమ్మా. వేసుకున్న ఐటమ్లు అన్నీ సమానం వేసుకుంటే ఇది మసలు వచ్చింది కదా. చక్కెర నేను చెప్పిన కదండి, కొంచెం చక్కెర తీసిన కదా. ఇప్పుడు మాకు చక్కెర సరిపోయిందండి. అంతనే చక్కెర సరిపోయింది. ఇంకా మీకు ఇంకా స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే మీరు వేసుకోండి. ఇప్పుడు మనం ఈ సేమియా వేద్దామండి. చూడండి, సేమియా వేసేసిన. మంచిగా కలపాలండి వేయంగానే. ఎందుకంటే మళ్ళీ మనకేం ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే అది ఊరికనే ఇట్లా విడివిడిగా అయిపోతుందండి మనకు పాలల్లో వేయగానే. ఇది కూడా అయిపోయింది కదండి. ఇప్పుడు తొందరగా ఉడికిపోతుందండి. ఇది ఎక్కువ టైం తీసుకోదు. ఈ టైంలో మనము ఇప్పుడు కొవ్వ మిక్చర్ ఉంది కదండి, ఇది వేసుకోవాలి. ఇది కూడా కలుపుకోవాలండి మంచిగా. ఇవి రెండు కొంచెం మనకి ఒక మసలు రావాలండి మంచిగా. ఒక్క మసలు వచ్చిందంటే మనకి అయిపోతుందండి. నాకు మంచిగా మసలాలండి కొంచెము. ఎందుకంటే ఈ సేమే మనకేం ఎక్కువ టైం తీసుకోదండి. ఇప్పుడు కవ్వ వేసినావు అది మసలాలి. రెండు కలిసి కొంచెం మసిలితే టెక్స్చర్ మనకు మంచిగా వస్తుందండి. అంతే, కొద్దిగా మసిలినాక మనం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. కొంచెం మసలాలి. ఇది జర ఒక మసలు వస్తే మనకు ఇక అయిపోయిందని ఈజీగా తెలిసిపోతుంది. అది చూడము ఉడికిపోయింది ఆల్రెడీ. ఉడకడమే దాని పని. అంతే కదా, తొందరగా ఉడుకుతాయి. ఈజీగానే అయిపోతుందండి. ఇది తొందరగా ఉడికిపోతే
సేమియా పాలు మసలడమే ఆలస్యం, ఆలస్యం. అన్ని తొందరగా అయిపోతాయి. మీరు చెయ్యండి, మిస్ కావద్దండి టేస్ట్. మీరు మీరు ఈ టేస్ట్ మిస్ కావద్దండి. అది భలే రుచి అవుతుందండి. చాలా ఈ నెయ్యి వేసేస్తున్నానండి నేను, మిగిలిన నెయ్యి అంతా ఇందులో వేసేస్తున్నానండి. ఎందుకు కొంచెం దాన్ని వేడి పాలు పోయి పోస్తా. వేస్ట్ చేయడం ఇష్టం లేదండి నాకు, అందు గురించి అనేసి కొద్దిగా పాలు వేసినాం అనుకోండి ఉన్న లేనిది మొత్తం వచ్చేస్తుందండి మనకి. చూడండి మొత్తం వేసేసిన ఇలా కంప్లీట్. ఇది అయిపోయింది. ఇది మసలాలి మళ్ళీ మనకు కొంచెం మసలితే షీర్ కుర్మా రెడీ అయిపోతుందండి మనకి. టేస్టీ స్వీటీ ఎమ్మి. అది చల్లగా అయిపోయింది అంటే చిక్కగా అవుతుంది ఇక. మీరు చల్లగా తిన్నా బాగుంటుంది, వేడిగా తిన్నా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మంచి 3-4 రోజులు ఎంజాయ్ చేసుకోవచ్చు అండి మనం. ఫ్రిడ్జ్లో పెడితే అది ఐస్ క్రీమ్ లెక్కనే ఉంటుంది, చాలా బాగుంటుందండి. నేను చెప్తున్నా కదా, ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు తిన్నారనుకోండి 2-3 రోజులైనా మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇగో ఇదే పద్ధతిలో వేసుకోండి, సూపర్ అంటే సూపర్ ఉంటుందండి మీకు. ఇప్పుడు ఏం చేయాలి మనము, ఇది కొంచెం మళ్ళీ మసలు రావాలి జర్ర కదమ్మా, కొంచెం జర మసలు వస్తే అప్పుడు సూపర్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇలాచీలు, మీ ఇష్టం ఉంటే ఇలాచీలు వేయండి. నేనైతే ఇలాచీలు వేస్తలేనండి. కొందరికి ఇష్టం ఉండదు ఇలాచీలు, ఇక కొందరికి వేసుకుంటారు కానీ ఇష్టం ఉన్న వేసుకోవచ్చు. ఇలాచీ వేస్తారు కంపల్సరీ, ఇలాచీ వేస్తారు, టేస్ట్ బాగుంటుందని. మా పిల్లలు ఇలాచీలు తినారండి, అదొచ్చింది బాధ. అందు గురించి చెప్తున్నా, ఇలాచీలు మీరు వేయండి, చాలా బాగుంటుంది. వాళ్ళు వేస్తే తినరు. చిటికెడ అంతే వేయండి, అది పొడి బాగుంటుందండి. ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది, ఈ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఎందుకంటే నేను ఎందుకు వేయకుండా ఊరుకున్నాను ఇలాచీ అంటే, కోవా వేసినాం కదండి, టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది మనకి అట్లా. అంతే అండి. చూడండి మనకి ఇప్పుడు అయిపోయింది ఇది. ఇప్పుడు ఇగో చూడండి మనకు టెక్స్చర్ వచ్చేసిందండి. ఇగో చూసిరా అండి, ఉడికిపోయినాయండి. ఇట్లా వేయగానే మనకు సేమ్ పేనీల లెక్కనే అయిపోతుందండి. ఇగో మొత్తం ఉడికిపోయినాయి మంచిగా కదా. ఇప్పుడు ఇగో చూడండి, మీరు అనుకున్న రోజు కొద్దిగా వేసారు కదా సేమియా అని అంటే, సేమియా దీనికి కరెక్ట్ క్వాంటిటీలో వేసిన నేను, ఇంతనే పడుతుంది. ఇంకో చూడండి, నేను మరీ ఇష్టంగా నేర్చుకొని ఈ రెసిపీ నేను చేస్తున్నానండి, నిజంగా చెప్తున్నా, చాలా బాగుంటుంది. ఇగో చూడండి, ఇప్పుడు మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో వేసేయడమే. పాలు వేయి. చూడండి మనకి ఇప్పుడు ఏం టెక్స్చర్ వచ్చిందో చూడండి మీరు. షీర్ కుర్మా, అబ్బో రంజాన్ స్పెషల్ హైదరాబాదీ షీర్ కుర్మా అండి. ఇది అద్భుతమైన టేస్ట్. కొంచెం మసలు వచ్చేసింది, అంతేనండి, రెడీ అయిపోయింది. ఇంకా చూడండి సూపరా, కలర్ఫుల్గా ఉంది కదండి. మీకు కూడా తినాలా నోరు ఊరుతుండొచ్చు. చూడండి అంత బాగుంటుంది. అంతే అండి, స్టవ్ ఆఫ్. చూడండి అంతే, ఒక మసలు, మనం వేసిన గిన్నె నెయ్యి అన్నీ కరెక్ట్ క్వాంటిటీ సరిపోయిందండి. అంతే చూడండి షీర్ కుర్మా రెడీ అయిపోయిందండి. మీకే ఇదంతా రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా. సూపర్ అంటే సూపర్ అయిందండి, చాలా బాగా వచ్చింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంత మంచి రెసిపీ మీరు మిస్ కావద్దండి. నిజంగా మీరు దీన్ని చేయండి, చాలా అంటే చాలా మంచిగా వచ్చిందండి. మేము చూపించిన క్వాంటిటీలో వేసుకోండి, ఇంత కాకుండా సగమనే వేయండి, టేస్ట్ చేయండి, చాలా మంచిగా ఉంటుంది. అంతే అండి, మేము క్వాంటిటీ ఏవైతే చూపించినామో అదే క్వాంటిటీలు అన్నీ చూస్తున్నందుకు మళ్ళీ థ్యాంక్ యూ అండి. ఈ రెసిపీ వచ్చేసి చాలా ఫేమస్ రెసిపీ అండి. నిజం చెప్పాలంటే ముస్లిం వాళ్ళకైతే ఫేమస్. మనము ఏదో తిని ఎంజాయ్ చేస్తాము అంతే. వాళ్ళు ఇది లేనిది పండగ చేయరంట అండి. అది ఇప్పుడు వాళ్ళు చేసుకోవాలన్నా కొంచెం కూడా చేసుకోవచ్చు అన్న, ఎంత చేసుకోకున్నా కానీ మీరు కొద్దిగా ట్రై చేయండి. అంత చేసుకున్నా అని ఏం లేదు. కొంచెము ఒక అంటే ఇది మొత్తం ఎంత అంటే 1/2 kg క్వాంటిటీ కదా, కొద్దిగా హాఫ్ అందులో 2 పాల ప్యాకెట్స్తో కూడా చేసుకోవచ్చు. అంతే కదమ్మా.
చిన్న ఫ్యామిలీ ఉంటే కొద్దిగా చేసుకోండి, టేస్ట్ చేయండి. టేస్ట్ మాత్రం మర్చిపోవద్దండి, నిజంగా చెప్తున్నా, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీ దానికి నేను ఎంత తెచ్చిందో చెప్పినాను కదండి. టేస్ట్ ఉంటుంది కాబట్టి పిల్లలకు చేసి పెడతారు, చాలా బాగుంటుంది. నీరిస్ కిచెన్ వల్ల షీర్ కుర్మా అని చెప్పండి. సార్ చేసుకోండి, చేసుకుంటే తెలుస్తుంది. అది ముస్లిం వాళ్ళదా తెలుగు వాళ్ళదా అన్నట్టు కాదండి, నిజం చెప్తున్నా, చాలా మంచి రెసిపీ. చాలా తినాలని ఏం లేదు, మనం కూడా చేసుకోవచ్చు. మనం కూడా వాళ్ళకైతే వాళ్ళకి ఇది స్పెషల్ రెసిపీ ఏనండి. ఇది లేనిది వాళ్ళకి పండగనే కాదంట, అది సంగతి. అంతే ఆంటీ చెప్పింది మాకు. ఇప్పుడు ఏందండి, టేస్ట్ చేయాలి మనం ఫస్ట్ కదమ్మా. అంతే, ఈ టేస్ట్ మీకు చెప్పాలి కదండి. అంతే, టేస్ట్ ఎట్లా ఉన్నదో ఫస్ట్ చూద్దామండి మనము. టేస్ట్ చేయండి. చూడండి ఎంత బాగుందో. మీ అందరికీ హ్యాపీ రంజాన్ అండి. చూడండి అమ్మ, తీసుకోవే. టేస్టింగ్ మేమైతే చేస్తున్నాం, మీరు కూడా ఇలా చేసుకొని తినండి. తీపి సరిపోయి బాగుందా? బాగుంది. టేస్ట్ బాగుందా? భలే బాగా అయింది. సూపర్. చాలా బాగుందండి, నిజం చెప్తున్నా కదా. ఎంత బాగుందంటే ఇది ఇష్టంతో అందరు తింటారు. బాగుంటుంది, తింటుంటే తినాలనిపిస్తుందండి. ఎంత బాగుందండి, నిజం చెప్తున్నా. చాలా అంటే చాలా టేస్ట్గా అయిపోయింది. ఇది కొద్ది వేడి ఉందండి, తినడానికి వస్తలేదు అట్లా అని, చాలా వేడిగా ఉంది. అంతే అండి, మీరు కూడా ట్రై చేసుకోండి తప్పకుండా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇంకా మీకు ఏమైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఇది ఎట్లా వచ్చింది అనేసి కూడా నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ తప్పకుండా చూడండి. అంతే అండి, బాయ్ అండి.